ఐపీఎల్ 2025 సీజన్లో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన 74వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు మధ్యలో కెప్టెన్ను మార్చవలసి వచ్చింది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఇంటర్నేషనల్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు మ్యాచ్కు ఒకరోజు ముందు ప్రాక్టీస్ సెషన్లో చూపుడు వేలికి తీవ్ర గాయమైంది. అయినప్పటికీ అతను రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. బ్యాటింగ్ కూడా చేశాడు. కాని పంజాబ్ ఇన్నింగ్స్ పూర్తయిన తరువాత శ్రేయాస్ అయ్యర్ స్థానంలో హర్ప్రీత్ బ్రార్ను ఇంపాక్ట్ ప్లేయర్గా మైదానంలోకి దించారు. అంటే శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. దీంతో అంతర్జాతీయ అనుభవం లేని ఆటగాడు శశాంక్ సింగ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. శ్రేయాస్ అయ్యర్ టాస్ కోసం మైదానంలోకి దిగినప్పుడు అతని వేలికి పెద్ద కట్టు కట్టి ఉంది. ఆ తరువాత అతను బ్యాటింగ్కు కూడా 5వ స్థానంలో దిగాడు. అతను 28 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అయ్యర్ ఈ పరుగులు 120 స్ట్రైక్ రేట్తో చేశాడు. ఇంట్లో 5 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు శశాంక్ సింగ్ విధ్వంసక ఇన్నింగ్స్